జీవీఎంసీ 96 వార్డు పరిధిలోని ఎం కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ పేల శ్రీనివాసరావు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ పేల శ్రీనివాసరావు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన వేళా విశేషమే ఈవేళ డిజిటల్కి వచ్చే విధానం అని ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితి. ఎప్పుడు మహానాడుకి వెళ్ళాలంటే ఒక 50 మంది నుంచి 100 మందికి వార్డు నుంచి వెళ్తే ఈవేళ ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో కూడా వాళ్ళ పరిధిలో ఉన్న వార్డు స్థాయికి కూడా కార్యకర్తలతో ఇవాళ మహానాడు చేసుకున్న అదృష్టం ఈ డిజిటల్ విధానాన్ని తీసుకున్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నందమూరి తారక రామారావు యుగపురుషుడు ఎందుకంటారంటే ఆయన ఆలోచన ఆ వేళ ఏదైతే భక్తుడే ఉందో ఆ భక్తుడేని ఎప్పుడు కూడా మరవలేని పరిస్థితిలో ఉండాలని మహానాన్ని శంకిస్తూ కలుపుతూ ఈవేళ తీసుకునే విధానమే అది ప్రజలు కూడా ఆలోచించి ఆనందించి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజు ప్రతి కార్యకర్త భుజం మీద జెండా వేసుకొని కార్యకర్త ముందుకు వస్తే చనిపోయే వరకు పార్టీలో ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీలోనే అటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు కూడా అటువంటి పెద్దవాళ్ళు చాలా మంది ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం, విధానాన్ని మోడీ గారు ఇచ్చిన విధానానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు ఈ డిజిటల్ ద్వారాగా ప్రతి ట్రస్టేజ్గా ఇవ్వాలని ఇస్తే దాన్ని కార్యకర్తలు అందరూ పాల్గొని అది మీటింగ్గా జరపాలని ఒక లోకేష్ గారు తీసుకున్న విధానంలో ఈవేళ ఇక్కడ ఎన్ని గంటలకి ఆర్డర్ వేసుకుంటున్నారో మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒకసారి ఆర్డర్ తీసుకొని సాయంత్రం క్లోజింగ్ కూడా ఒక ఫోటో పెట్టి విధానం తీసుకున్నారంటే నాయకులందరూ కూడా మీటింగ్ ఉన్నారు. నాయకులందరూ చెప్పిన సబ్జెక్ట్ అంతా రేపు ప్రజల్లోకి చెప్పాలని చేసే విధానాలు కానీ రేపు రాష్ట్రంలో జరగబోయే మార్పులు కానీ అవి ఎన్నట్లు ఒక పాలసీగా తీసుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అయితే నడిపించినాడు. డిజిటల్ నడిపించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాయకత్వంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితాలకే పార్టీకి కార్యకర్త ఎన్నెముక, కార్యకర్తకి నాయకుడికి కార్యకర్త లేకపోతే నాయకుడే లేడు. అటువంటి కార్యకర్తలున్న మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సేవకులనే నేనైతే అందరినీ ప్రతి ఒక్కరిని అన్ని ఏరియాలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ జై ఎన్టీఆర్, జై జై తెలుగుదేశం. ఈ సంవత్సరం 2026 ఈ మహానాడులో ప్రత్యక్షత ఉంది. ఎప్పుడు కని విని ఎరిగిన విధంగా వర్చువల్ మహానాడు జరపాలని మోడీ గారి పిలుపు మేరకు ఈవేళ మన రాష్ట్రం కానీ ప్రపంచం కానీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. దానివల్ల ఎక్కువ ఖర్చు పెట్టకండి అని మోడీ గారి పిలుపు మేరగా మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన మహానాడు కార్యక్రమాన్ని ఈవేళ మన చంద్రబాబు నాయుడు గారు అనండి, లోకేష్ బాబు గారు అనండి, ఒక వర్చువల్ పద్ధతిలో ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్లస్టర్స్ ముఖ్యంగా తీసుకొని ఆ వార్డు ప్రెసిడెంట్ కానీ మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళ సమక్షంలో ఎంతమంది అయితే క్లస్టర్స్ ఉన్నారో ఆ ఏరియాలోనే ఒక స్క్రీన్ పెట్టి ఈ మహానాడు వచ్చి ఆ వార్డులో కానీ ఆ మండలంలో ఉన్న నాయకుల్ని, సీనియర్ కార్యకర్తల్ని, క్లస్టర్స్ని, యూనిట్స్ని, కేఎస్ఎస్ మెంబర్ని అందరినీ కూడా సీనియర్ మహిళలందరినీ కూడా ఈ కార్యక్రమంలో మమేతవి పార్టిసిపేట్ చేయమని ఈ కార్యక్రమం పెట్టారు. ఈ విధంగా ఇది చెప్పాలనుకుంటే మహానాడికి
కొంతమంది వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి వార్డులో కానీ ప్రతి డివిజన్ లో కానీ మండలంలో కానీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక స్క్రీన్ పెట్టి మహానాడు ఏదైతే జరుగుతుందో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు ముందుగా ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ జాతీయ సెక్రటరీ అయినటువంటి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి కార్యక్రమం ఈవేళ సీనియర్స్ అందరినీ కూడా ఈవేళ ఎంతమంది అయితే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి సన్మానం చేయమన్నారు. పార్టీ 82 నుంచి స్థాపించినప్పటి కాడి నుంచి ఆవేళ స్వర్గీయ పేలా మహాలక్ష్మి నాయుడు గారు సమక్షంలో చూడండి, అక్కడ స్క్రీన్ మీద మన ఎన్టీ రామారావు గారితో కలిసి ఇక్కడ పెందుర్తి వచ్చినప్పుడు మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో కూడా ఉంది. ఆ టైంలో మా ఫాదరు పేలా వేగి సాంబశివరావు గారు అని పెద్దలు అప్పలనరసింహ గారు వీళ్ళ సమక్షంలో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక జెండా మార్చుకుంటా అది ఈ రెండు ఫ్యామిలీలు అదే ఇక్కడ పెందుర్తిలో చాలా మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ తెలుగుదేశం గూట్లోనే పనిచేస్తారు. నిజంగా మాకు అదృష్టం. ఈవేళ వారు ఏది శాసిస్తే ఈవేళ అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ పెందుర్తిలో ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీని కానీ ఎవరినైనా సరే పోటీ చేసి వాళ్ళు నిలబడాలంటే వీళ్ళు సహాయ సహకారాలు కూడా ఎన్నో ఉంటున్నాయి. అటువంటి తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిది కాదు, అది ఇంతమందిని తయారు చేసినటువంటి నాయకులు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ యువతను కూడా చాలా మందిని మమేకం చేస్తున్నటువంటి లోకేష్ గారు కూడా ఎంతో అద్భుతమైన మంచి కార్యక్రమాలు తీసుకొస్తారు. ఇవన్నీ మనం చూసాం. ఈ వర్చువల్ మహానాడు అనేది ఎవరికీ తెలియదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ ఆవేళ ఐటీ సిటీ తీసుకొస్తే ఈవేళ లోకేష్ బాబు గారు గూగుల్ తీసుకొచ్చారు. తండ్రితో పాటు పోటీ పడుతూ ఈవేళ లోకేష్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకొస్తారు. అదే కాకుండా ఒక తెలుగుదేశం కార్యకర్త గాని ఎవరైనా చనిపోతే ఈవేళ పార్టీ ఆదుకుంటుంది. ఇటువంటి మంచి పార్టీలో మేము వర్క్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. జై తెలుగుదేశం, జై మహానాడు, జై తెలుగుదేశం.